చాలా వరకు మోసాలు జరుగుతాయి అంటారు, కొంచెం మిల్కింగ్ కూడా ఇవ్వదంటారు. మీరు ఇక్కడ ఇచ్చే దాన చెప్పాలంటే ఫేక్ అని ఆడుతున్నారు. 20 రోజుల నిమిత్తము మేము పాల గ్యారెంటీతో ఇస్తున్నాం అంటున్నారు. ఎంతలో ఉన్నాయి స్టార్టింగ్ నుంచి? నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ శ్రేష్. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే రాజమండ్రి దగ్గర ఇక్కడ అనిల్ అన్న డైరీ ఫామ్ లో ఉన్నామండి. సో చూసుకోవచ్చు, ఒక రైతు వచ్చి ఇక్కడ 2 బఫెలో తీసుకున్నారు. ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత ప్రైస్ పడ్డది, అసలు మరి వచ్చి ఎన్ని డేస్ స్టే చేశారనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో నమస్తే అన్నగారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది భద్రాచలం దగ్గర వెంకటరెడ్డిపేట విలేజ్ అండి. తెలంగాణ కింద వస్తుంది? ఆంధ్ర వస్తుంది. ఓకే అండి, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నిన్న మార్నింగ్ వచ్చాను. నిన్న మార్నింగ్ వచ్చారా? వచ్చి ఎన్ని డేస్ అవుతుంది ఈ రోజుకి? 2 డేస్? 1 డే? 2 డేస్ అవుతుందండి. 2 డే. ఎన్ని గేదెలు తీసుకున్నారు మీరు? 2 తీసుకున్నాను నేను. 2 తీసుకున్నారా? మామూలుగా ప్రైస్ ఎట్లా పడ్డది? నాకు 1.25 పడ్డది ప్రైస్. ఒకటి ఈచ్ వన్ వచ్చేసి 1.25 అంటే 1,25,000. 25,000 పడ్డది. మామూలుగా మిల్క్ ఏమైనా ఈనినే ఉన్నాయా, ప్రెగ్నెన్సీతో తీసుకున్నారా? ఒకటి ఈనిందంటే ఒకటి ప్రెగ్నెంట్ తో తీసుకున్నాను. ఈనింది మామూలు ఎన్ని లీటర్ పాలు ఇస్తున్నది? ప్రజెంట్ అయితే నిన్న ఈనిందంటే జున్ను పాలు 5-6 లీటర్లు అవుతున్నాయండి. పూటకు 5-6 లీటర్లు అవుతున్నాయా? జున్ను పాలు. ఓకే, మరి మీకు మిగతా ఎన్ని లీటర్ వరకు ఇస్తా అని చెప్పారు బఫెలో? అయితే 7-8 లీటర్లు గ్యారంటీ ఇస్తాను. 7-8 లీటర్ గ్యారంటీ ఇస్తానా? ఇప్పుడు ప్రెగ్నెన్సీ పరంగా బఫెలోకి ఏం గ్యారంటీ ఇచ్చారు? మామూలుగా మాయ కానీ వెళ్ళిన తర్వాత మాయ బయటకు వచ్చిన పాలు ఏమైనా తక్కువ ఇచ్చినా, సన్నులు ఏమైనా పాలు రాకపోయినా అన్ని వాళ్ళు చూసుకుంటాను. అని వాళ్ళు చూసుకుంటానా? మన దగ్గర 5 బఫెలోస్ ఉన్నాయండి. 5 బఫెలోస్ వరకు అవుతున్నాయి. మనకి రోజు ప్రజెంట్ 30 లీటర్లు అవుతుందండి. 30 లీటర్లు అవుతున్నాయా? ఓకే. బయట మామూలుగా ఎంత ఉంది ప్రైస్ రేటు? బయట మనకి ఇళ్ళకి పోసుకుంటే 80 అండి. మన కేంద్రానికి పోసుకుంటే 60-65 ఇస్తుంది. 60-65. బఫెలో పరంగా మీరు అన్ని పనులు గిట్లా లాక్టేషన్, దాని నడక, ఆర్డర్ క్వాలిటీ అన్ని చెక్ చేస్తున్నాం. సో మిల్క్ కూడా ఇప్పుడు జున్ను పాలు ఎన్ని ఒక 1-2 టైమ్స్ చెక్ చేసుకున్నారా? 3 టైమ్స్ చెక్ చేసుకున్నారా? నిన్న ఈవినింగ్ 2 టైమ్స్ చెక్ చేస్తున్నాను. 2 టైమ్స్ చెక్ చేసుకున్నారా? సో ఓకే, మీరే ఎవరైనా బలవంతంగా తీసుకున్నారా లేక నచ్చే తీసుకున్నారా? మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది ఏంటంటే కొంచెం ఒక మాటలో చెప్పాలంటే ఫేక్ అంటున్నారు. ఉన్నటువంటి వాతావరణం అసలు ఎట్లుంటది? 5 సంవత్సరాల క్రితం మేము వేరే షెడ్ లో నుంచి పార్ట్నర్షిప్ ఉండేవాళ్ళండి. ఓకే. ఇప్పుడు అక్కడ పార్ట్నర్షిప్ తీసుకుని సొంతంగా మా ఇంటి దగ్గరే షెడ్ వేసుకున్నాం. ఇది 3వ సంవత్సరం అండి. ఓకే. షెడ్ వేసుకుని గత 3 సంవత్సరాల పాటు నుంచి ఇక్కడ నుంచి వస్తాయండి వీడియోస్. ఇక్కడ నుంచి వస్తాయి. ముందు గోడ దగ్గర నుంచి వచ్చి ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా అయిపోయారని మనం ఇప్పుడు ప్రత్యేకంగా చేసుకుంటున్నాం. దాని గురించి ఏముందంటే అదే షెడ్ లో మళ్ళీ వేరే వాళ్ళు వేస్తున్నారండి వీడియోస్. ఓకే. ఇప్పుడు ఇది ఉందండి, ఈ షెడ్ లో వేరే వాళ్ళు వీడియో ఎవరిది రాదండి. ఇంకా ఒక అనిల్ డైరీ ఫామ్ అనిల్ ఒక్కడితో వస్తుంది. ఓకే. ఇదిగో నా ఇల్లు షెడ్. ఇప్పుడు చుట్టుపక్కల మేతగా 3 గడ్డి మేట్లు వేయించండి. ఇది ఒకటి, గదొకటి, గదొకటి. నుంచి వద్దామండి. ఇప్పుడు మీరు చాలా మంది ఏంటంటే ఇక్కడ చాలా వరకు మోసాలు జరుగుతాయి అంటారు, కొంచెం మిల్కింగ్ కూడా ఇవ్వదంటారు. మీరు ఇక్కడ ఇచ్చే దాన ఏంది, అక్కడ రైతు అట్లా అసలు ఏ విధంగా ఈయన వెంటనే జొన్నలు ఉడకబెట్టి పెడతామండి. ఓకే. 4 రోజుల వరకు జొన్నలు ఇప్పుడు ఈ రైతు ఏం చేస్తాడంటే గేదె ఈయన వెంటనే మనకి అతను పెట్టి దాన పెట్టేస్తాడండి. దానివల్ల ఏం జరిగింది అంటే అండి మడ్డు వేద్దండి. ఓకే. బ్లడ్ వచ్చేసి పాలు ఎత్తుకోదండి. అలా చేయకూడదండి. ఈయన వెంటనే మన ధాన్యం కానీ మన జొన్నలు కానీ గంటలు కానీ ఉడకబెట్టి ఒక 4 రోజులు వేసారనుకోండి, దానికి పచ్చళ్ళ మీద ఆరోగ్యంగా అయిపోయండి. మనకు దాన తిని స్టేజ్కి వచ్చేదండి. అక్కడి నుంచి మన దగ్గర దొరికి దానాలు పెట్టుకోవచ్చండి. మన దగ్గర దొరికి ఏ దానైనా సరే బెల్లంతో అలవాటు చేసుకోవచ్చండి. అలవాటు అయిపోతుంది. కానీ స్టార్టింగ్ ఈయన వెంటనే వేసేకూడదండి. వేస్తే గేదె పోద్దండి. ఇప్పుడు కామన్ మీరు ఇప్పుడు ఏం దాన ఇస్తున్నారు? కామన్గా అయితే మేము జొన్నలో ఉడకబెట్టి వేస్తామండి మేము. ఈయన 2-3 రోజులకి. ఇంకా పచ్చిమేత అంటే కోఫోర్ వేస్తామండి. లేదనుకోండి మొక్కజొన్న సొప్ప కక్కలు తీసింది చాప్ చేసేస్తున్నామండి. అదే ఉంటాయి. సో చూసుకో, పగలంతా అది వేస్తామండి, నైట్ ఏమో ఎండుగడ్డి దొక్కుతామండి. ఇంకా దానే విషయంలో వేరే ఏం దాన ఇప్పుడు చూడు గేదెలు దాన పెడితే పొద్దుగాపులు వచ్చేస్తాయి. ఇప్పుడు కామన్ ఎస్పెషల్ మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న తెచ్చి అమ్ముతున్నారా లేక డెలివరీ అయినాయా? ఒక వారం 10 రోజుల్లో డెలివరీ అయినా ఇస్తామండి. ఈయన 2-3 రోజులు అయినా ఇస్తామండి. ఇప్పుడు చాలా మంది రైతులకు మీరు ఒక డీజిల్ నిమిత్తమే తీసుకొని మేము పంపిస్తున్నాం. డీజిల్ నిమిత్తం రిటర్న్ బళ్ళు దొరుకుతాయండి మనకు. ఓకే. హైదరాబాద్ మా బండి మామూలుగా లోకల్ బండి పెట్టాలకు 12,000 ఉంటుందండి. ఓకే. అదే బండి 6-7 వేలు దొరికిద్దండి. రిటర్న్ చూసుకుని పట్టుకెళ్తానండి. అందుకని ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటున్నారు కదండి. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉందండి. ఇప్పుడు రైతు దగ్గర ఇది 1,40,000 గేదె అనుకోండి, ఇంకో 3,000 ఎక్స్ట్రా తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ పోద్దండి. అట్లా చెప్తున్నా. రైతు డబ్బు పెట్టాలి కానీ మా సొంత డబ్బు పెట్టాలి. డెలివరీ అని మిల్క్ చూసుకోమని చెప్తున్నారు. కామన్ అకామిడేషన్ ఎట్లా కల్పిస్తున్నారు? ఇక్కడ ఒక రూమ్ ఉందండి. ఇంకా ఎక్కువ వచ్చారనుకో మాకు ఇక్కడ ఒక హౌస్ ఉందండి. ఓకే. ఎవరు ఉండరండి, మా బ్రదర్ అంటే ఇక్కడ. అక్కడ మొత్తం మంచాలటి బాత్రూమ్ అంతా సెటప్ ఉందండి. అక్కడ నుంచి వాళ్ళని ఇక్కడ కూడా వాళ్ళ నైట్ ఎప్పుడు కూడా పగలంతా మేము ఏం పెడుతున్నాం, ఏ టయానికి ఎంత వాటర్ ఇస్తున్నాం, ఏ టయానికి మేము ఫీడింగ్ పెడతాం,
పచ్చగడ్డి ఎన్ని కేజీలు ఇస్తున్నాం, ఎన్ని కేజీలు ఇస్తున్నాం, దానా ఎన్ని కేజీలు ఇస్తున్నాం అన్నీ కూడా చూసుకుని వాళ్ళు తీసుకెళ్తారు. సక్సెస్ అయిన తప్ప ఫెయిల్యూర్ అయిన నూటికి, నేను దేవుడిని కాదు, నూటికి ఒకళ్ళు ఇద్దరు దెబ్బ అవుతారండి. అది ఎక్కడన్నా కామన్. అది 20 రోజుల నిమిత్తము మేము పాల గ్యారెంటీతో ఇస్తున్నామంటున్నారు. ఇస్తామంటే ఇప్పుడు ఇది ఉందండి, ఓకే, ఇది ఒక 1 వీక్లో డెలివరీ అవుతుందండి. ఓకే, ఆడికి వెళ్ళకి రొమ్ము కొద్ది లాంగ్ ఉందన్న మా గ్యారెంటీ అని అడుగుతారండి. ఈ రొమ్ము ఈయనక పోయిందనుకో గేదె తీసుకొచ్చుకుంటానండి, సగం ఛార్జ్ ఇచ్చి, సగం ఛార్జ్ ఇచ్చి సగం వాళ్ళు పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే టైప్ గేదె మార్చేస్తాను. నేను ఇచ్చి గ్యారంటీ సూడు బారిని తీసుకుంటే రొమ్ము పోయినా మై వచ్చినా గేదెని రిటర్న్ చేసుకుంటానండి. రిటర్న్ తీసుకుంటారు. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు సపోజ్ ఈ బఫెలో ఉంది, మామూలుగా ఈంతే ఎన్ని లీటర్లకు పాలు ఇచ్చే 16 లీటర్ల పాలు గ్యారంటీ అండి. ఇప్పుడు బఫెలోస్ అంతా మిల్కింగ్ ఇచ్చేటి ఉంటాయా? ఎందుకు ఉండవండి, కొన్ని వెళ్ళరండి. గేదె చూస్తే చిన్నగా అంతదండి, ఒక పూట 7 ఒక పూట 8 ఇస్తుందండి. ఇది డెలివరీ 3 days అవుతుందండి. ఇప్పుడు డెలివరీ దీనికి ఆఫ్ ఉందని ఉందండి, అదిగోండి ఆ జాలీలో పెట్టిందా. సో జాలీలో పెట్టిందా, మేలా ఫీమేల్ ఫీమేల్ అండి, ఫీమేల్. దీని అడ్డర్ క్వాలిటీ, దీని చర్మం, దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూడండి. ఓకే, ఎదరకి ఎంత అమ్ముందో వెనక కూడా అంతే అమ్ముంది. అమ్ము చూసారా, దాని అడ్డర్ క్వాలిటీ కూడా అంత ఉందండి. ఇప్పుడు ఈ టైప్ సెలెక్ట్ చేసి ఇస్తామండి మనం చేసి అన్నీ కూడా. మీకు ఇదిగోండి, ఇది ఇంకా డెలివరీకి ఉంది, ఇది ఉందండి, ఇది కూడా 14 లీటర్లు నిలబడుతుందండి. ఇప్పుడు సపోజ్ ఇంత మిల్కింగ్ అంటున్నారు, దీనికి మెయింటెనెన్స్ అసలు రైతు ఏ విధంగా పెట్టాలి? ఇది మంచిగా ఉంది. ఇప్పుడు మెయింటెనెన్స్ ఉందండి దీనికి ఫీడింగ్. ఓకే, ఉదయం 3 గంటలు అంటే మనం 7 గంటలకు మిల్క్ తీసేస్తామండి, 10-11 గంటల దాకా ఫీడింగ్ ఇవ్వాలండి. ఓకే, మళ్ళీ మనం మధ్యాహ్నం 3 గంటల దాకా ఫీడింగ్ ఇవ్వకూడదండి. వీటికి రెస్ట్ ఇవ్వాలండి, వాటర్ పెట్టాలి. ఉదయాన్నే 10 గంటలకు వాటర్ పెట్టి వదిలేసండి, మళ్ళీ 2 గంటలకు వాటర్ పెట్టి అప్పుడు ఫీడింగ్ వేసుకోవాలండి. ఓకే, ఈ మధ్యలో నెవర్ వేసుకుని అవి పాల ఉత్పత్తి జరిగి బాగుంటదండి. ఇప్పుడు దానికి కూడా రెస్ట్ ఇవ్వాలండి. మనం అందులో కుట్టిలో పొలవమని పోసేస్తుంటే అది తింటూ ఉంటుంది, కానీ ఇంకా దాన్ని రీసైక్లింగ్ అవ్వదు కదండి. మిల్క్ తయారవ్వదు కదా, నెంబర్ వేసుకోవాలి కదా, నెంబర్ వేసుకుంటే కదా, నెంబర్ వేసుకుంటే గేదె ఆరోగ్యంగా ఉంటుందండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే అక్కడ దొరికేది రైతుకు పల్లి చెక్క వాడతారు, పత్తి, అవన్నీ మక్క పిండి అవన్నీ వాడతారు. ఇప్పుడు జొన్నలు అంటే సరే ఉడకబెట్టి పెడతలేరు, అవైనా దాన ఏ విధంగా మెయింటైన్ చేయాలి? ఇప్పుడు పత్తి చెక్క, జొన్న పిండి ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మన వాళ్ళు ఏం చేయాలంటే ఉదయం పెడదాం అనుకోండి, నైట్ నానబెట్టుకోవాలి. ఓకే, నైట్ పెడితే ఉదయం నానబెట్టుకుని గేదె ఒక 3 కేజీలు చొప్పున పెట్టుకోవడం వల్ల గేదెకి పాలు ఉత్పత్తి బాగా జరిగిద్దండి. ఓకే, కొంతమంది పాలకు ముందు పెడతారు, కొంతమంది పాలు తీసిన తర్వాత పెడతారు. ఎలా పెట్టుకున్నా పర్లేదండి, ఎలా పెట్టుకున్నా పర్లేదు. మామూలు ఎన్ని కేజీల దాని ఇస్తే బాగుంటుంది? మనకు పొద్దున్న 3 కేజీలు, సాయంత్రం 3 కేజీలు దానా ఇచ్చుకోవాలి. ఒక 6 కేజీలు ప్లస్ మళ్ళీ సెపరేట్ గా పచ్చిమేత అన్ని. ఇప్పుడు పచ్చిమేత ఉదయం అంతా ఉదయాన్నే 2 ట్రిప్పులు ఏమన్నా 3 అవర్స్ పచ్చిమేత ఇవ్వండి. నైట్ దాని నిండా మనకి గడ్డి దొక్కేసాం అనుకోండి, ఎండుగడ్డి. ఇదిగోండి మాకు మేట్లు చూడండి. అవునవును, చూసుకోవచ్చు. ఇది ఒకటండి, మళ్ళీ ఫ్రంట్ ఒకటి, అటు కూడా ఒకటి ఉన్నది, ఈ ఎదరు ఒకటి ఉంది, మొత్తం ఇవన్నీ కూడా మనకు గేదెల కోసమే వేయించినవండి ఇవన్నీ. ఓకే ఓకే, ముందు సంవత్సరం వేయించానండి, 20 ఎకరాలు వేయించాను నేను. ఈ సంవత్సరం ఇంకొక 5 ఎకరాలు పెంచి 25 ఎకరాలు వేయించానండి. అంటే మనం కొంతమంది దగ్గర ఎండుగడ్డి ఉంటుందండి, ఎండుగడ్డి తిని దానమే పాలు ఇవ్వాలండి కొంతమందికి. ఇప్పుడు అన్ని ఏరియాలోని పచ్చగడ్డి దొరకదు కదండి, దొరకదు. ఇప్పుడు రాయలసీమ ఆ ఏరియాలో ఇప్పుడు అంటే కొద్దిగా దొరుకుతుంది కానండి, ఆ ఏరియాలో పచ్చగడ్డి తక్కువ అండి, ఎండుగడ్డి మీద మెయింటైన్ చేస్తారు. అలాంటి 1 కేజీ దానా 4 కేజీలు ఉదయం 4 కేజీలు సాయంత్రం వేసుకొని పెంచుకోవడం వల్ల బాగుంటుంది. ఫైనల్గా ఇప్పుడు ప్రైజెస్ ఎంతలో ఉన్నాయి స్టార్టింగ్ నుంచి? 80-90 వేల నుంచి 150,000 160,000 దాకా ఉన్నాయి. 150,000. ఇప్పుడు కామన్ గా పూటకు 6 లీటర్లు ఇచ్చేదంటే 110,000 120,000 పెట్టుకోవాలండి. ఇప్పుడైతే 110,000 120,000. సో వచ్చినట్టయితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్న మిల్కింగ్ ఇచ్చేటి? మిల్కింగ్ ఇచ్చినవి ఒక 6 ఉన్నాయండి. 6 ఉన్నాయండి, ఏనాల్సినవి 15 దాకా ఉన్నాయండి 2 సెట్లు. సో అన్నగారు అయితే మనకి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఫామ్ దగ్గరకు వస్తే మీకు ఫుడ్, అకామిడేషన్ ప్రతి ఒక్క ఫెసిలిటీ కల్పిస్తున్నాము. షెడ్ కూడా ఇక్కడే ఉంది. మీ కళ్ళతోని స్వయంగా వచ్చి మీరు బఫెలో కండిషన్ అన్ని విధాల ఓపికతో చెక్ చేసుకొని మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే తీసుకోవచ్చు అని మనకు అనిల్ అన్న తెలియజేయడం జరుగుతుందని.